కోకోనట్ ఆయిల్ మార్నింగ్ తీసుకోమని చాలా మంది చెప్తున్నారు కదా, అది నిజంగా బెనిఫిషియల్? వై ఇఫ్ ఇట్ సూట్స్ దెమ్ ఇట్స్ ఓకే, దర్ ఇస్ నథింగ్ రాంగ్. కోకోనట్ ఆయిల్ చాలా కాలంగా ఈ ఆయిల్స్ మీద చాలా డిస్కషన్ జరిగాయి. మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏ ఆయిల్ బెస్ట్, ర్యాపిడ్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఏ ఆయిల్ బెస్ట్, క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అనేక రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం. చాలా కాలం ఈ రిఫైన్డ్ ఆయిల్, నా చిన్నప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది రిఫైన్డ్ ఆయిల్, ఇందులో ఫ్యాట్ తగ్గిపోతుంది, రిఫైన్ చేసి వాడుతున్నాము, దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ పెరగదు, మీ హార్ట్ అటాక్స్ రావు అని నాకు 10 years నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రోజు చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ట్రెండ్ ఏమైంది, ఈ రిఫైన్డ్ అసలు వాడకూడదు, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ అనేక రకాలైన కెమికల్స్ వాడతారు, అది వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయని ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ గానుగ నూనెల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఆవు నూనె, ఇవన్నీ వాడటం జరిగింది. సో ఫైనల్లీ ఇవన్నీ కూడా మంచివే. ఎనీ కెమికల్ యూసేజ్ ఈజ్ హార్మ్ఫుల్ మేడం మనకి ఆయిల్స్కి. సో తర్వాత చాలా కాలం కెనోలా ఆయిల్, ఇట్ వాస్ వెరీ పాపులర్. ఈవెన్ నౌ ఇన్ యూఎస్ కెనోలా ఆయిల్ ఈజ్ వెరీ పాపులర్. కెనోలా ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కెనోలా ఆయిల్ ఈజ్ పాయిజన్ అంటారు కొంతమంది న్యూట్రిషన్స్లో, ఎందుకంటే అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుందని. సో డెఫినెట్గా మనం రెగ్యులర్గా వాడుకునే, మన ఇంట్లో వాడుకునే గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె, అంటే రోజు ఒకటే ఆయిల్ వాడకుండా ఒక వారం రోజులు ఒక ఆయిల్, ఒక వారం రోజులు రైస్ బ్రాన్ ఆయిల్, ఒక వారం రోజులు గ్రౌండ్ నట్ ఆయిల్, ఒక వారం రోజులు నువ్వుల నూనె, ఒక వారం రోజులు ఆవు నూనె, అలా వాడుకోవచ్చు రెగ్యులర్గా. ఈ సలాడ్స్ వాటిల్లో ఈ సపోజ్ టు బి ఆలివ్ ఆయిల్ ఇస్ సపోజ్ టు బి బెటర్, ఇట్ హాస్ బెస్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సార్ ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు కదా, గ్రౌండ్ నట్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా సార్? అది కొబ్బరి నూనె కూడా ఎక్కువ ఉంటుంది కదండి. ఓకే, కేరళలో కొబ్బరి నూనె వాడతారు చిప్స్ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ ఐటమ్స్కి కూడా రేపొద్దున ఓనంకి మీరు తినబోయేది. బట్ కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్ అంటారు కదా సార్? అదేనండి, దాంట్లో కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, కోకోనట్ ఆయిల్లో కూడా అన్నీ మంచివే మేడం, సమపాలలో తీసుకోవాలి, లెస్ కెమికల్స్ యూస్ చేసినటువంటి ఆయిల్స్ వాడుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో లెస్ కెమికల్స్, లెస్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద ఆయిల్. ఈ రిఫైన్ చేసిన కొలది వీటిల్లో కెమికల్స్ ఎక్కువైపోతాయి.